ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రణాళికాబద్ధంగా వైసీపీ ప్రయత్నం చేస్తోందా అన్న ప్రశ్నకి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అవుననే అనాల్సి వస్తోంది. వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు రాజీనామా చేసి బయటకొస్తున్నారు. వారంతా తిన్నగా జనసేన గూటికే చేరుతున్నారు. జనసేనాని వారి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పటికే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారు రోసయ్య, సామినేని ఉదయభానులు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వీరి ముగ్గురు కూడా గురువారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన గుటికి చేరి ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. వీరి ముగ్గురే కాదు, వీరితో పాటు వీరి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వైసీపీ నుంచి బయటకొచ్చిన జనసేన పంచన చేరే నేతల సంఖ్య ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. కనీసం మరో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు తమ రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జనసేన పంచన చేరబోతున్నారు. వీటన్నిటికీ జనసేనాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాస్తవానికి వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యమని పవన్ కళ్యాణ్ గతంలో పలుమార్లు ప్రకటించారు. రాజకీయాలలో కొనసాగే అర్హత ఆ పార్టీకి లేదని దుమ్మెత్తిపోశారు. అయితే రాజకీయంగా వైసీపీని మళ్లీ పుంజుకోనీయకుండా చేయాలి అంటే ఆ పార్టీ నుంచి వచ్చే వాళ్ళందరికీ తమ పార్టీ తలుపులు బార్లా తెల్చేసి జనసేన తీర్థం పుచ్చుకునేలా చేయడమే మార్గమా అంటే పరిశీలకులు మాత్రం కాదని అంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు అధికారంలో వెలగబెట్టిన జగన్ అండ చూసుకుని ఆ పార్టీ నేతలు ఇష్టారీతిగా చెలరేగిపోయారు. ఇప్పుడు ఆ పార్టీని వీడి ఇతర పార్టీలోకి దూకేస్తున్న వారిలో ఎక్కువ మంది జగన్ అధికారంలో ఉండగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలని వేరే లెవెల్ కు తీసుకెళ్లిన వాళ్లే. ఇప్పుడు జగన్ అధికారం కోల్పోయిన తర్వాత వారంతా కేసుల భయంతో వణికిపోతున్నారు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి తెలుగుదేశం కూటమి పార్టీలో ఏదో ఓ పార్టీ పంచన చేరితే చాలని భావిస్తున్నారు. అటువంటి వారికి జనసేన తలుపులు బార్లా తెరుస్తున్నారు. ఇది కూటమి పార్టీ ముఖ్యంగా గత 5 ఏళ్ల పాటు జగన్ హయాంలో తీవ్రమైన వేధింపులు, దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కొన్న పార్టీ నేతలు, శ్రేణులు ఇలా వైసీపీ నుంచి వస్తున్న వారికి పార్టీ తలుపులు బార్లా తెరవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా చంద్రబాబు నేతల తప్పులను క్షమించేసే తత్వం చాలా ఎక్కువ ఉందని తెలుగుదేశం శ్రేణులు భావిస్తుంటారు. అటువంటి చంద్రబాబే వైసీపీ నుంచి చేరికల విషయంలో చాలా కఠినంగా ఉంటున్నారు. బాలినేని వంటి వాళ్లు తెలుగుదేశం తలుపు తట్టినా తెరవలేదు. అయితే జనసేనని మాత్రం వచ్చిన వారిని వచ్చినట్టుగా అనుమతించడం పట్ల తెలుగుదేశంలోనే కాదు జనసేనలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒంగోలులో అయితే ఈ అసంతృప్తి నిరసనల ప్రదర్శనలు, ఫ్లెక్సీల చించివేత వరకు వెళ్లింది. బాలినేని జనసేన గూటికి ఇంకా పూర్తిగా చేరకుండానే ఒంగోలులో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన మధ్య విభేదాలు తలెత్తాయి. విమర్శలు, ప్రతి విమర్శల వరకు వెళ్లింది. ఇది మొత్తంగా కూటమి ఐక్యతను దెబ్బతీయకుండా జనసేనాని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వైసీపీ నుంచి వలసలు జనసేనకు బలం కాదని, బరువేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.